నమస్కారం. నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజు. నేను అగ్రరాజ్యంగా భారతదేశం అనేటటువంటి శీర్షికతోటి కొన్ని టాపిక్స్ చేయాలని మొదలుపెట్టి 4 చేశాను. ఇవాళ 6వది చేస్తున్నాను. ఇందులో ఏంటంటే అగ్రరాజ్యంగా భారతదేశం కావడానికి ఉండే అవకాశాలు ఏంటి, అవరోధాలు ఏంటి. అవకాశాలు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి. సో మనం అవకాశాల గురించి మాట్లాడుకుందాం, అవరోధాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో అవకాశాలు ఇంతకుముందు చేసినటువంటి వాటిలో అవకాశాల గురించి చెప్పాను, కొన్ని అవరోధాల గురించి కూడా చెప్పాను. ఇవాళ ఇంకొక అంశము చెప్తాను. మన దేశము నంబర్ 1గా ఎందులోనే ఉందా అని మనం అనుకుంటే కొన్ని విషయాల్లో నంబర్ 1గా మనం ఉన్నాం. అవేంటి నంబర్ 1? జనాభాలో ప్రపంచంలో మనమే నంబర్ 1గా ఉన్నాం. 142 కోట్ల జనాభాతో మనం నంబర్ 1లో ఉన్నాం. కేవలం కొన్ని లక్షల మందితో జనాభా కలిగినటువంటి దేశాలు కూడా ఉన్నాయి, చాలా చిన్న దేశాలు, లక్షలే. సో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, పెద్ద దేశాలు ఉన్నాయి. చాలా పెద్ద దేశాలు అంటే జనాభా ప్రాతిపదిక మీద చూసుకుంటే బాగా ఎక్కువ జనాభా ఉన్నాయి 2 దేశాలు. ఒకటి భారతదేశం, రెండోది చైనా. ఈ 2 ఆసియాలోనే ఉన్నాయి. మనము చైనా పక్కపక్కనే ఉన్నాం. ఈ 2 దేశాలకు కూడా చాలా చాలా పురాతనమైనటువంటి చరిత్ర కూడా ఉంది. సరే, ఇప్పటివరకు మనము ఏది నంబర్ 1గా ఎక్కడున్నామో అని మనం ఆలోచించుకుంటే జనాభాలో నంబర్ 1గా ఉన్నామని చెప్పుకున్నాం కదా. అలాగే నంబర్ ఆఫ్ బర్త్స్, పుట్టుకలో కూడా నంబర్ 1లోనే ఉంటాం. సంవత్సరానికి ఎంతమంది పుడుతున్నారు అనే దాన్ని తీసుకుంటే అది కూడా మనకు నంబర్ 1. అలాగే మరణాలను తీసుకున్నా కూడా నంబర్ 1. ఇకపోతే ఇండియాలో డయాబెటీస్ ఈజ్ ద వరల్డ్స్ క్యాపిటల్. వరల్డ్లో అతి ఎక్కువ డయాబెటిక్ రోగులు ఉన్నటువంటి దేశం కూడా మనదే. అలాగే అతి ఎక్కువ నిరక్షరాస్యులు ఉన్న దేశం కూడా మనదే. ప్రపంచంలో అతి ఎక్కువ పేదవాళ్ళు ఉండే దేశం కూడా మనదే. దీనన్నిటికి కారణం ఏంటంటే మన దేశంలో జనాభా ఎక్కువ. అంత జనాభా ఉన్న తర్వాత ఇక చాలా విషయాల్లో ఎక్కువే ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇల్లు లేని వారిని తీసుకున్నా ఎక్కువే ఉంటుంది. ఇలా రెండో వైపున మనకున్నటువంటి కల్చరు, మన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఇవి కూడా దీనికి తోడవుతున్నాయి. నిన్న మనం చెప్పుకున్నాం కొన్ని విషయాలు. ఒకటేంటంటే పర్ క్యాపిటా ఇన్కము, తర్వాత మానవ అభివృద్ధి, అలాగే లిటరసీ, ఇవి తీసుకున్నప్పుడు మన దేశము యొక్క ర్యాంకింగ్ చాలా అధ్వానంగా ఉంది. మానవ అభివృద్ధి ర్యాంకింగ్లో 135, 136, 134, 132 ఇలాగా పెర్ క్యాపిటా ఇన్కంలోను, తర్వాత మానవ అభివృద్ధిలోను, లిటరసీలోను, వీటిలో తీసుకుంటే అదే రేంజ్లో ఉంటున్నాయి. ఇందులో పెద్ద గణనీయమైనటువంటి మార్పులు ఏమీ రాలేదు. గణనీయమైనటువంటి మార్పుగా చెప్పుకునేది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి మనం చెప్పుకున్నాము. ఎందుకు వేగంగా అభివృద్ధి చెందుతుందంటే ఒక పిల్లవాడిని మనం ఎగ్జాంపుల్గా కూడా తీసుకున్నాము. పెరిగే వయసులో పిల్లవాడు వేగంగా పెరుగుతాడు. పెద్దవాడు అయిన తర్వాత ఇంకా పెరగడం మానేస్తాడు. సో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు అవి ఇంకా అదనంగా అభివృద్ధి ఏం పెద్దగా చెందవు. అంచేత వాటితోటి మనం పోల్చుకుంటే మనం కరెక్ట్ కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలతోటే పోల్చుకోవాలి. అమెరికాతో, ఇంగ్లాండు, జపాను, జర్మనీ దేశాలు అవి అభివృద్ధి చెందిపోయి ఫ్లాట్ గ్రాఫ్లోకి వెళ్ళిపోయినవి.
సో వాటి అభివృద్ధి చాలా మినిమల్ అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది పర్సంటేజ్లో తీసుకుంటే. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 10 మార్కులు వచ్చినోడికి ఇంకో 10 అదనంగా వస్తే దాన్ని పర్సంటేజ్లో లెక్కేస్తే 100% ఎక్స్ట్రా వచ్చినట్టుగా కనిపిస్తుంది. అదే 90 మార్కులు వచ్చినోడికి 5 మార్కులు ఎక్స్ట్రా వస్తే 5% వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో 90 మార్కులు వచ్చినోడికి ఎక్కువ మార్కులు రాలేదని చెప్పగలమా మనం? ఆల్రెడీ 90 మార్కులు ఉన్నాయి, అదనంగా ఇంకొక 5 మార్కులు వచ్చినాయి. ఇక్కడ ఏమైంది, 10 మార్కులు ఉన్నవాడికి 20 మార్కులు వచ్చాయి. సో 10 మార్కులు ఉన్నవాడికి మనం పర్సంటేజ్ కట్టినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా డెవలపింగ్ కంట్రీస్ అన్నీ అదే తీరులో కనపడుతూ ఉంటాయి మనకి. మన దేశంలో కూడా అదే కనిపిస్తుంది. ఓకే, అవరోధాలు ఏంటి? అభివృద్ధి చెందడంలో ప్రధానమైనటువంటి అవరోధం మనం అధిక జనాభాని మన వాళ్ళు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్తున్నారు, కానీ అది దాంతో నేను ఏకీభవించలేను. మన దేశంలో అవసరమైన దానికంటే చాలా చాలా ఎక్కువ జనాభా ఉంది. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి మనకి 36 కోట్ల జనాభా ఉండేది. మనం అదనంగా 110 కోట్ల మందిని యాడ్ చేసాం. 110 కోట్లు అంటే సంవత్సరానికి ఒక ఆస్ట్రేలియా దేశాన్ని యాడ్ చేస్తూ వచ్చాం. ఒక ఆస్ట్రేలియా ఖండం అది ఏకంగా మన దేశం కంటే చాలా ఎక్కువ రెట్లు పెద్దదిగా ఉండేటటువంటి ఒక ఖండాన్ని యాడ్ చేస్తున్నాం మనం జనాభా విషయంలో. అది తెలివైన పని అని నాకైతే అనిపించట్లేదు. సరే, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వాళ్ళందరూ ఇది చాలా మన జనాభా ఇంకా పెంచుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు, మత పెద్దలు వీళ్ళందరూ. నేనైతే దాన్ని ఏకీభవించలేను. సో మనకి అవరోధాల్లో ఒక అవరోధం ఏంటంటే ఈ వ్యవస్థ, మన కల్చర్లో ఉండేటటువంటి కొన్ని లోపాలు. నేచర్ నుంచి మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ అనేటటువంటి విధానం నేచర్ ఫాలో అవుతుంది. వేసవకాలం వస్తే చూడండి మీరు, కొన్ని చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ఆకులు రాల్చేసి మళ్ళీ వర్షాలు పడగానే చిగురిస్తూ ఉంటాయి. అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్లో అదేం చేస్తుందంటే కొన్ని ఆకుల్ని రాల్చేసుకుంటూ ఉంటుంది, పాత పడిపోయిన ఆకుల్ని రాల్చేసుకుంటూ ఉంటుంది. అలాగే మన సమాజం కూడా ఏం చేయాలనంటే పాత పడిపోయినటువంటి సిద్ధాంతాలని, అవసరం లేనటువంటి సిద్ధాంతాలని పక్కన పెట్టుకొని అందులో ఉండే మంచిది ఏదైనా ఉంటే అది తీసుకోవాలి. అలా కాకుండా అది యథాతథంగా ఉండాలి అనేటటువంటి ఆశ, అది సరైనది కాదు, తప్పుడు ఆలోచన. ఎందుకంటే మానవ సమాజం నిరంతరము మార్పులు చెందుతూ ఉంటుంది. అది సహజమైనటువంటి లక్షణం. ఆ మార్పులు తగినట్టుగా మన సమాజం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోకపోతే స్టాగ్నెంట్ సొసైటీ అయిపోతుంది, లేకపోతే వెనక్కి కూడా పోతుంది. అందుకని మధ్యయుగాలని డిస్క్రైబ్ చేసినప్పుడు చీకటి యుగం అంటారు కదా. ఎందుకంటే ఆ పీరియడ్లో ఈ మతం అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఎప్పుడైతే మతము రాజకీయము కలిసి ఒకే దీనిలో పనిచేస్తాయో అప్పుడు మతం అనేది స్టాటిక్గా ఉంటుంది, మత సిద్ధాంతాలు మారవు. ఉదాహరణకి కుటుంబ నియంత్రణ అవసరమా లేదా అనేటటువంటి ఒక అంశం వచ్చినప్పుడు మత పుస్తకాలు ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కుటుంబ నియంత్రణ గురించి అప్పుడు అసలు అసందర్భం కదా ఆ మత గ్రంథాలు రాసినప్పటికీ. అప్పటికి ప్రపంచంలో జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కావాలనుకునేది ఆలోచన ఉంటుంది. అందుకే కదా ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి తల్లిని ఆ రోజుల్లో ఎక్కువగా కీర్తించేవాళ్ళు. కానీ మనం తర్వాత తెలుసుకున్నది ఏంటంటే అంతమంది అవసరం లేదు అని తెలుసుకున్న తర్వాత మనం ఫ్యామిలీ ప్లానింగ్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాం. అలాగే అనేక సంస్కరణలు చేసుకున్నాం కదా. డైవర్స్, కలిసి జీవించలేని భార్యాభర్తలు ఉన్నట్లయితే కలిసి జీవించలేని పరిస్థితి వస్తే వాళ్ళు డైవర్స్ చేసుకోవచ్చు అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా భర్త చనిపోతే ఆమె విడోగా ఉండాలి, వితంతువుగానే
జీవితం అంతా ఉండాలి, యంగ్ విడోస్, అలాగే ఎంతోమంది బాధలు పడుతున్నటువంటి పరిస్థితిలో విడో రీమ్యారేజెస్ యాక్ట్ చేసుకున్నాం. ఇలా చెప్పాలంటే ఇవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు రెలవెంట్గా ఉన్నాయి ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి డెఫిషియన్సీస్ ఆర్ మనకి అభివృద్ధికి దోహదపడినటువంటి అంశాలు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. అవి ఏంటంటే, అసలు ఈ మధ్యకాలంలో మనువాదం అనేటటువంటి అంశము చాలా చర్చనీయాంశమైంది. ఈ మనువాదం ఏమిటి? మనువాదం అనేది ఒక తిరోగమనమైనటువంటి, లేకపోతే స్టాటిక్ సొసైటీ, లేకపోతే డివిజివ్ సొసైటీ, లేకపోతే కొంతమందికి అన్యాయంగా అన్ని శాపాలు, కొంతమందికి అన్ని వరాలు కల్పించినటువంటి ఒక సిద్ధాంతంగా మన మేధావులు చూశారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూశారు. బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే, ఇందులో ఉండే ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ ధర్మం, ఇది ధర్మమే కాదు, ఇది అధర్మమైనటువంటి శాస్త్రం ఇది అని చెప్పేసి ఆయన 1927లో డిసెంబర్ 25వ తేదీన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు. అయితే ఆ విషయం అందరికీ తెలియదు. ఎందుకు తగలబెట్టాడు, ఏమిటి అసలు ఇందులో ఉండేటటువంటి మానవ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే విషయం మీద చాలామందికి తెలియదు. చాలామందికి తెలియని కారణం చేత అది చాలా గొప్ప ధర్మము, అది సనాతనమైనటువంటి ధర్మము, దాన్ని తూచా తప్పకుండా మనం పాటించాలి, ఇలాంటి వాదనలు చేస్తున్నటువంటి క్రమంలో మనం ఒకసారి దాన్ని గుర్తు చేసుకుందాం. నా వెనక ఆ పుస్తకం ఉంది, మనుధర్మశాస్త్రం అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో నా దగ్గర అది 496 పేజీలు ఉంది, 12 అధ్యాయాలు ఉన్నాయి, 495 ఉపాధ్యాయాలు ఉన్నాయి, 1893 శ్లోకాలు ఉన్నాయి. 1893 శ్లోకాలు ఉన్నాయి. అసలు ఈ మనువు ఎవరు, ఈయన ఎవరు, ఈయన తల్లిదండ్రులు ఎవరు, ఈయన ఏ కాలేజీలో చదువుకున్నాడు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, న్యాయశాస్త్రాన్ని ఎక్కడ చదివాడు, ఈ న్యాయశాస్త్రాన్ని అప్పట్లో ఆమోదించింది ఎవరు, ఏ కమిటీ ఆమోదించింది, ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకుంటే వాటికి జవాబులు లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఆయన ఎక్కడ రాశాడో తెలియదు, ఏ కాలంలో రాశాడో కూడా తెలియదు. ఇంకా పోతే మనువులే 14 మంది మనువులు ఉన్నారని కూడా ఈ పుస్తకంలో ఉంది. 14 మంది మనువులు ఉన్నారట. మరి ఆ 14 మంది మనువులు ఏ మనువు రాశాడో తెలియదు. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మనువు సిద్ధాంతం అనేది మన దేశానికే కాదు, ఇంకా చాలా దేశాల్లో కూడా ఉంది అని చెప్తూ, శ్రీలంకలో ఉంది, మలేషియాలో ఉంది, ఇంకా ఇండోనేషియాలో ఉంది అని చెప్పి ఇందులో రాసి ఉంది. ఉండడం అంటే లైబ్రరీలో ఉందా, లేకపోతే వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారా, ఏ విధంగా ఆచరిస్తున్నారో, అందులో యథాతథంగా ఆచరిస్తున్నారా, లేకపోతే దాంట్లో మాడిఫికేషన్స్ చేశారా, ఇలాంటివి వివరాలు ఏమీ లేవు. ఇకపోతే ఆయన ఏమైనా చెప్పాడంటే, ఇది కేవలం విన్నారు, బ్రహ్మ చెప్పితే ఈ మను అని ఆయన విన్నాడు అంట. మరి ఎక్కడ రాశాడో, ఎలా రాశాడో ఎవరికి తెలియదు. 1950 వరకు మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. దానికోసం రాజ్యాంగ చట్టసభ ఏర్పడింది. అందులో 290 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో మేధాశక్తి కలిగినటువంటి వాళ్ళు, పైగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ సభ్యులుగా ఉండి, మళ్ళీ అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీలో మళ్ళీ సబ్ కమిటీలు ఉన్నాయి. ఆ సబ్ కమిటీలన్నీ కలిపి
ఆ, వాళ్ళకి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ మీద వాళ్ళు రాసి చర్చించి 12 సార్లు ఈ రాజ్యాంగ చట్టసభ కూర్చొని చర్చించి వేల కొలది వచ్చినటువంటి ఆ, వాటిని ఏమంటారు, ఆ, కొన్ని ఆ, మార్పుల కోసం రిక్వెస్ట్లు వస్తే అందులో కొన్ని రిక్వెస్ట్లని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కొన్ని వాటిని మాడిఫై చేశారు, ఈ విధంగా చేసుకున్నారు. మరి ఈ మనోధర్మ శాస్త్రాన్ని రాసినప్పుడు ఎవరితో చర్చించారు, ఎవరు ఆమోదించారు, దానికి అభ్యంతరాలు ఎవరు తెలిపారు, ఇలాంటి వివరాలు ఏమీ లేవు ఇందులో. అందుచేత ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక చెట్టు ఏం చేస్తుంది, అది చెట్టు పెరగాలంటే ఏం చేస్తుంది, పాతబడిపోయిన ఆకులన్నీ కూడా రాల్చేసి కొత్త ఆకులు వేసుకుంటుంది. అలాగే మనం కూడా ఈ పాతబడిపోయినటువంటివి పనికిరానటువంటివి తీసి పక్కన పెట్టి క్రొత్త వాటిని ఆహ్వానించాలి. అదే కదా జరుగుతుంది. వైద్యశాస్త్రం తీసుకున్నా, లేదా న్యాయశాస్త్రం తీసుకున్నా, మరి ఇంకే శాస్త్రం తీసుకున్నా కూడా. ఇప్పుడు మనం వెళ్ళే విమానం ఉందనుకోండి, ఈ విమానం మొట్టమొదట కనిపెట్టినటువంటి విమానం వేరు, ఇవాళ మనం తిరుగుతున్న విమానం వేరు. అలాగే కారుని తీసుకోండి, కారు కొత్తగా మొదట కనిపెట్టిన కారు వేరు, ఇవాళ మనం తిరుగుతున్న కారు వేరు. సో కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అది ఇవాల్వ్ అవుతుంది. అది కారైనా కావచ్చు, రైలైనా కావచ్చు, విమానమైనా కావచ్చు, మన రాజ్యాంగం అయినా కావచ్చు. అందుచేతనే మన రాజ్యాంగం ఆ ఫ్రేమ్వర్క్ని డిస్టర్బ్ చేయకుండా ఏం చేస్తున్నారు, అమెండ్మెంట్స్ చేసుకుంటున్నారు. అమెండ్మెంట్స్ చేసుకుంటూ మనం అవసరాలకు తగినట్టుగా మనం రూపాంతరం చేసుకుంటున్నాం. అయితే ఇందులో ఈ మనోధర్మ శాస్త్రంలో ఏంటి అంత, ఇప్పుడు మన కూల్ డ్రింక్స్ తయారు చేసే సంస్థలను చూడండి. కూల్ డ్రింక్స్ తయారు చేసే సంస్థలను చూస్తే మనకి డ్రింక్స్ చూస్తే చాలా ఉంటాయి. కోకోకోలా ఉంటుంది, పెప్సీ ఉంటుంది, స్ప్రైట్ ఉంటుంది, ఇంకా థమ్స్ అప్ ఉంటుంది, రకరకాలైనటువంటి డ్రింక్స్ మనకు కనబడుతుంటాయి. కానీ వాళ్ళు తయారు చేసే కంపెనీని చూసినట్లయితే అటు పెప్సీ అన్న అవుతుంది, ఇటు లేదంటే కోకోకోలా అన్న అవుతుంది. సో రెండే కంపెనీలు ఉంటాయి. అలాగే మన రాజకీయాలని పరిశీలించిన, మనకి ఈ సమాజాన్ని పరిశీలించిన మనకి రెండే ఉంటాయి. ఏంటో రెండు అంటే, ఒకటి సామ్యవాదాన్ని ప్రమోట్ చేసేటటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది, దాన్ని వ్యతిరేకించేటటువంటి సిద్ధాంతం ఇంకోటి ఉంటుంది. అంటే శ్రామిక వర్గాన్ని సమర్థించేటటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది, పెట్టుబడిదారులని సమర్థించేటటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది. అలాగే సమానత్వాన్ని సమర్థించేటటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది, సమానత్వాన్ని వ్యతిరేకించేటటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కూడా పరిశీలన చేస్తే వీళ్ళందరూ కూడా రెండు గ్రూపులకే చెందుతారు. ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా, తెలుగుదేశం అని పెట్టండి, బీజేపీ అని పెట్టండి, లేకపోతే కాంగ్రెస్ అని పెట్టండి, జనతాదళ్ అని పెట్టండి, వైఎస్ఆర్సీపీ అని పెట్టండి, లేకపోతే టీఆర్ఎస్ అని పెట్టండి, వీళ్ళ వర్గ స్వభావం ఒకటే ఉంటుంది. వీళ్ళ వర్గ స్వభావం ఏంటంటే, లేక కుల స్వభావం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఒక రకమైన కాదు, వీళ్ళందరూ కూడా ఆధిపత్య కులాలకు చెందినటువంటి పెట్టుబడిదారులకు చెందినటువంటి పార్టీలు ఇవి. ప్రజల పక్షంగా అంటే శ్రామిక వర్గ పక్షంగా లేకపోతే బహుజనుల పక్షంగా ఉండేటటువంటి పార్టీలు మనకి ఏమున్నాయి అని ఆలోచిస్తే బహుజన సమాజ్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. దురదృష్టవశాత్తు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అది కూడా అగ్రవర్ణాల చేతిలోనే, ఆధిపత్య కులాల చేతిలోనే ఉండడం మూలంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ క్రమేణా అది దిగజారుతూ వచ్చి ఈ రోజున దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితికి వచ్చింది.
సో ఇవాళ బహుజన సమాజం తరఫున నిలబడిన పార్టీయే బహుజన సమాజ్ పార్టీ. అరే శ్రామిక వర్గాన్ని పక్షంగా నిలబడినటువంటి పార్టీయే బహుజన సమాజ్ పార్టీ. మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ మనుధర్మ శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఇటువైపు సమర్థిస్తుంది. ఎవరిని సమర్థిస్తుంది అంటే ఇది యథాతథవాదాన్ని సమర్థిస్తుంది. యథాతథం అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నదంతా చాలా చాలా బాగుంది, చాలా చక్కగా జరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందే బాగుండేది, అంటే మధ్యయుగాల్లోనే బాగుండేది, లేదంటే ప్రాచీన యుగంలోనే బాగుండేది అని చెప్పడం దీని ఉద్దేశం. ప్రాచీన యుగంలో ఏమనుంది? మొత్తం ఈ యొక్క భూమి మీద ఉండే సంపద అంతా కూడా బ్రాహ్మణులకు చెందుతుందని ఉంది. రాజులు చేయాల్సిన పని ఏంటంటే బ్రాహ్మణులు కాపాడటమే రాజులు చేయాల్సినటువంటి పని. రాజులు బ్రాహ్మణులు కాపాడాలి. రాజు కూడా బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని చూసుకుంటూ బ్రాహ్మణులకు సేవ చేయాలి. రాజులు కూడా బ్రాహ్మణులకు సేవ చేయాలని చెప్తున్నటువంటి గ్రంథం ఈ మనుధర్మ శాస్త్రం. ఇకపోతే శూద్రులు అనేటటువంటి వాళ్ళు, వీళ్ళ పని ఏంటంటే ఈ 3 కులాలు, 3 అంటే బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి సేవ చేసుకోవడమే వాళ్ళ పని. వాళ్ళకి ఏమీ హక్కులు ఉండవు, సంపద కూడబెట్టకూడదు. వాళ్ళ వేదాలు వింటే చెవిలో సీసం పొయ్యాలి, వేదాలు ఉచ్చరిస్తే నాలుగు కొయ్యాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మంచి దుస్తులు ధరించకూడదు. వాళ్ళకి ఆస్తి ఉండకూడదు, భూములు ఉండకూడదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాల్ని ప్రవేశపెట్టడం, వాటిని సమర్థించడం, ఇవి సమర్థనీయం. అది చదివితే తెలుస్తుంది. అందులో నిజంగా తెన్నేటి జయరాజు చెప్పేది నిజమా? డాక్టర్ అంబేద్కర్ గారు ఎందుకు తగలబెట్టాడు దాన్ని, ఇందులో ఏముంది అని తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి, చదవాలి. అందుకోసం నేను ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టాను. మీరు దయచేసి దాన్ని చదవండి. అది నిజంగా ప్రజలకి ఉపయోగకరంగా ఉందా, లేదంటే ప్రజలకి నష్టం కలిగించేదానిగా ఉందా మీరు ఆలోచించండి. ఆలోచించి ఏది ప్రజలకి అవసరమో, ఏది ప్రజలకు అవసరం లేదో అనేది గమనించి దానికి తగినట్టుగా మీరు ఆలోచిస్తారని, దానికి తగినట్టుగా ప్రవర్తిస్తారని కోరుకుంటూ నేను ఈ యొక్క వీడియోని ఇవాళ మీకోసం తయారు చేశాను. ధన్యవాదాలు.